మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. సో మన ముందైతే రేగి పండ్ల చెట్లు అయితే ఉన్నాయి. సో రేగి పండ్లు ఏముంది కామనే కదా, మరి అంత గొప్పగా చెప్పాల్సిన విషయం ఏంటనుకోవచ్చు. సో నేను చెప్పబోయే రేగి పండ్ల పేర్లు ఏంటే మీరే షాక్ అవుతారండి. మిస్ ఇండియా రేగి పండు, అదేవిధంగా బాలసుందరి రేగిపండు, కాశ్మీర్ గోల్డెన్ రెడ్ రేగిపండ్లు అయితే ఉన్నాయి. మరి ఈ పేర్లు ఎప్పుడైనా విన్నారా? మామూలుగా మన సైడ్ అయితే ఇలాంటివి అస్సలు చూడలేదు. మనం అందరం ఒకే రేగిపండు చూసామండి. సో పెద్ద సైజుగా ఉంటాయి, గ్రీన్ కలర్ లైట్ ఎల్లో కలర్ లో ఉంటాయి, అవి మాత్రమే చూసాం. మార్కెట్ లో కొన్ని చిన్న సైజు ఉంటాయి, కొన్ని పెద్ద సైజు ఉంటాయి, వాటి టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సో బట్ మన ఉలాపాల్లో ఇలాంటి తోట ఉందంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మరి వీటి కాయలు ఎలా ఉంటాయి, వీటి టేస్ట్ ఎలా ఉంటుంది? సో ఇక్కడ 3 రకాల చెట్లు ఉన్నాయి. ఆ 3 కాయలు ఎలా ఉంటాయి, టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి మనం ఇక్కడ ఉన్న యాజమాని మాట్లాడి తెలుసుకుందాం పదండి. నమస్తే సార్. సో ఎలా ఉన్నారు సార్? సో మామూలుగా మనం ఎన్నో తోటలు చూసాం, బట్ రేగు పండ్లు చాలా డిఫరెంట్ గా ఉంది. బట్ ఇక్కడ చాలా రకాల పేర్లు ఉన్నాయి. ఒకసారి ఏంటి సార్ ఈ చెట్లు ఎలా ఉంటాయి, వీటి కాయలు ఎలా ఉంటాయి వివరించరా? ఫస్ట్ మీ పేరేంటి సార్? గోపాల్ రెడ్డి. గోపాల్ రెడ్డి గారు, మీరు ఏం చేస్తుంటారు? శివసాయి నర్సరీ. ఓకే, నర్సరీ. ఓకే, నర్సరీ ప్లస్ రైతు. ఓకే, రెండు చేస్తూ ఉంటారు, రెండు మెయింటైన్ చేస్తూ ఉంటారు. బట్ ఇది ఏం సార్ చాలా కొత్తగా ఉంది, ఇలాంటి పేర్లు మనం ఎప్పుడు వినలేదు. మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్ వీటి మొక్కల్ని? మేము కరీంనగర్ దగ్గర మా ఫ్రెండ్ ఉంటే ఆల్దార్ తెప్పించామండి. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినాయి ఈ మొక్కలు. తర్వాత క్రమేణా మన ఏపీ కూడా వచ్చింది. మేము తెచ్చి కూడా 3 సంవత్సరాలు అయింది. చాలా బాగుంటదండి, చాలా బాగుంటది. రౌండ్ వస్తుంది, బాలసుందరి రెడ్ వస్తుంది. అది పక్వానికి వచ్చేటప్పటికి వైట్ వస్తుంది. అది ఎందుకండి ఇక్కడ ఉండి చూడండి. ఇది ఏం చెట్టు సార్? ఇది బాలసుందరి. బాలసుందరి. వీటి కాయ పైన రెడ్ ఉంటది, వైట్ వస్తుంది. ఇప్పుడు మనకి మామిడి పండ్లు ఎలా అయితే ఉంటాయో సో ఆ విధంగా ఉంటది. రెడ్ వస్తుంది ఫస్ట్, పక్వానికి వచ్చేటప్పటికి అది అట్లా గోల్డ్ వస్తుంది. మామూలుగా ఈ కాయ అయితే ఫస్ట్ రెడ్, సో రెడ్ గా ఉంటుంది చిన్న కాయ అయితే. సో ఇప్పుడు మనకి తినే టైంకి వచ్చినప్పుడు ఎల్లో అంటే బాగా గోల్డెన్ షేడ్ లో వచ్చింది, లైట్ గా రెడ్ అయితే ఉంది. సో ఇవి టేస్ట్ బాగుంటాయి, చాలా బాగుంటాయండి. చూడండి, యాపిల్ కాయ అన్నట్టు ఉంటది, యాపిల్ పిండి యాపిల్ అన్నట్టు. సో ఎలా ఉందంటే మనం బయట రేగిపళ్ళు తింటాం కదా, అసలు వాటికి వీటికి అవి ఎలా ఉంటాయంటే డిఫరెంట్ చూసినట్లయితే వాటికి మనకి అంత తీపి అనిపించదు, బట్ ఇవి చాలా తీపిగా ఉన్నాయి. మనము యాపిల్ అయితే తింటాం కదండి, ఆ ఫ్లేవర్ వస్తుంది, ఆ ఫీల్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. సో ఈ చెట్టు ఎలా సాగు చేస్తారు సార్? ఇవి మొక్క వచ్చేసి 6 ఇంచులు ఉంటదండి, 6 ఇంచులు ఎత్తు ఉంటది. తీసుకొచ్చేసి మనం పెట్టుకుంటే మనకు సంవత్సరం నుంచి మొదలవుద్ది, 30 సంవత్సరాల వరకు పంట ఉంటుంది. ప్రతి సంవత్సరం మనం ఆగస్టు సెప్టెంబర్ లో పూతలు మొదలవుతాయి. జనవరికి డిసెంబర్ ఆఖరి నుంచి పక్వానికి వస్తాయి. జనవరి సంక్రాంతి వెళ్ళిన దాకా కోసుకోవచ్చు, ఒక నెల రోజుల పంట. సో బాగా లాభం ఉంటుంది. బాగుంటుందండి. ఒక చెట్టు వచ్చి 72 కేజీల నుంచి 100 కేజీల దాకా వచ్చిందండి ఈ సంవత్సరం. ఇది 3వ సంవత్సరం. ఇక్కడ ట్రైన్ లో అమ్ముకుంటారండి, తీసుకెళ్ళి ట్రైన్ లో అమ్ముతారు. ట్రైన్ లో ఎక్కువగా చాలా దూరం వెళ్తాయి, చాలా మంది అంటే ప్రయాణం చేస్తాం దూరం. అందరికి వాళ్ళు కూడా తీసుకెళ్ళిన వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఈ కాయలు కొత్తగా ఉండేసరికి మాకు ఎమ్మని అమ్ముడు పోతున్నాయి. ఉంటాయండి మా దగ్గర ఉంటే వాళ్ళకైనా మనం ఎవరైనా కావాలని అడ్రస్ చెప్తాం. మన దగ్గర తీసుకోవాలని లేదు, వాళ్ళు ఎక్కడ బాగున్నాయి అంటే బ్రీడ్ మంచి దొరికి తీసుకోవచ్చు. అది వీటి కాయలు ఇలా ఉంటాయి, చిన్నవి అయితే రెడ్ వస్తాయండి. ఇక్కడ చిన్న కాయలు అయితే రెడ్ వస్తాయంట. సో ఈ కాయ అయితే గోల్డెన్ కలర్ లో వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి గ్రీన్ అండ్ రెడ్ వస్తుంది. అది చిన్న కాయ, అది ఇంకా 10 రోజులు 15 రోజులకు పక్వానికి వస్తుంది. అది కూడా స్వీట్ గానే ఉంటది. స్వీట్ ఉంది కానీ మనం పచ్చిగా వస్తాం కదా, పాలు వస్తా ఉంటాయి కదా, సో ఆ విధంగా అయితే ఉంది. బట్ ఇదైతే వేరే లెవెల్ అండి వీటి టేస్ట్. సో ఇంకా ఏమేమి రకాలు ఉన్నాయి సార్? మిస్ ఇండియా ఉంది, ఫుల్ గా రెడ్ ఉంటది. సో మెయిన్ మేము మిస్ ఇండియా సార్, మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. ఇది విన్న తర్వాత నేను కంపల్సరీ ఇక్కడికే వచ్చి అసలు ఇవి చేయాలి, ఇవి వీడియో తీయాలి, అసలు ఈ కాయలు ఏంటి తెలుసుకోవాలనిపించింది. మిస్ ఇండియా సార్. ఓకే, అదే పూర్తిగా రెడ్ ఉంటది, పక్వానికి వచ్చింది ఇప్పుడు, అందువల్ల అది బాలసుందరి. ఇది మిస్ ఇండియా. ఇది ఇంకొంచెం పొడుగ్గా వస్తుంది, ఇట్లా రెడ్. మొన్న ఇంకా ఒక 20 రోజుల ముందు అయ్యి నడితే ఎర్రగా ఉంటాయి. తర్వాత పక్వానికి వచ్చే టైంలో రెడ్ కొంచెం తగ్గుద్ది.
తగ్గి ఇట్లా వచ్చేస్తాయి. ఇది చూడండి, దీని టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇక్కడ చిన్నవి అవును, అవి కాశ్మీర్ రెడ్ అండి. అవి అది ఇదిగోండి, ఇది పాకవానికి వచ్చింది చూడండి. ఓకే, సో ఇవి తినడానికి వచ్చింది. దీని టేస్ట్ వేరేగా ఉంటది. ఇదేమో యాపిల్ లాగా ఉంది, ఇదేమో కొంచెం స్వీట్ గా, కొంచెం కొంచెం లైట్, చాలా బాగా క్రిస్పీగా అనిపిస్తుంది. సో ఎలా అంటాం, తింటుంటే ఒక డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది. బట్ ఈ చిన్నకాయ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి, ఇంకా చిన్నకాయ. ఇది అది పూర్తిగా చిన్నకాయ అప్పుడు ఎర్రగా ఉంటది మేడం. చిన్నకాయ అప్పుడు ఎర్రగా ఉంటది, పక్వానికి వచ్చేటప్పటికి తప్పనిసరిగా మార్పు వస్తుంది. చూడండి, ఆ కాయ కూడా చూడండి. చూడడానికి కూడా ఇక్కడ చూసినట్లయితే లోపల ఒక్కసారి విజువల్ ఆల్రెడీ చాలా కాయలు అయితే ఇక్కడ సేల్ అయ్యాయి అన్నమాట. సో ఇప్పటికే లాస్ట్ కోత అన్నమాట ఇది. ఇవి అక్కడక్కడ ఉన్నాయి. ఇవేమో బాలసుందరి రేగి పండ్లు అనమాట. ఇవి చూస్తే టేస్ట్ వేరే లెవెల్ అండి. ఇవి చూస్తేనేమో ఏంటి సార్, మిస్ ఇండియా రేగి పండు. ఇంకా ఎరుపు వస్తుంది, అది ఎర్రగా వచ్చి ఉంటది. ఇప్పుడు కొంచెం పక్వానికి వచ్చే టైం లాస్ట్ సీజన్ కదా మేడం, దాని వల్ల ఇంకొక 4 రోజుల ముందు అయింది మీకు చాలా బాగుండేది. ఇది కాశ్మీర్ రెడ్ గోల్డ్ కడికి. ఈ చెట్టు ఏంటి సార్? ఇది కాశ్మీర్ రెడ్ అండి, గోల్డ్ కలర్ వస్తుంది. పిండి యాపిల్ తిన్నట్టు ఉంటది. యాపిల్ మన పిండి యాపిల్, సిమ్లా యాపిల్ అంటారు కదా, పిండి వాటర్ రాదు, పిండిగా ఉంటది. ఏవైనా మీకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో పూతలు ఎక్కువ ఉంటాయి మేడం, పిండి అవుద్ది. జనవరి ఆఖరికి దాదాపులో పూర్తవుద్ది. మీరు చివరిగా వచ్చారు సీజన్ లో. అందువల్ల పెట్టుబడి అనేది దీనికి లేదండి, యాపనని కొడతాం, పెట్టుబడి లేదు. వర్మీ కంపోస్ట్ పోసాం. అంటే అది రైతు చేసుకునే దాన్ని బట్టి ఉంటదండి. ఫర్టిలైజర్స్ కూడా కొట్టుకోవచ్చు. మేము ఎందుకంటే మన ఇక్కడ వచ్చే వాళ్ళు ఎక్కువగా ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, తలా 4 కేజీలు మామిడికాయలకు బాగా అలవాటు ఉన్నారు. దానివల్ల వాళ్ళ కోసమనే ఒక 40-50 మొక్కలు వేసాం. అంటే ఇవి వచ్చి ఎవరైనా కోసుకుని తింటా అంటారే, తీసుకెళ్తా ఉంటారు. పండినప్పుడు రైలుకి వస్తారు, వాళ్ళే వచ్చి కోసిస్తాం, వాళ్ళు తీసుకెళ్తారు ట్రై ఇంతని. పోతే వర్మి కంపోస్ట్ ఎక్కువ వాడతాం యాపనని. మీరు కావాలంటే అక్కడ ఉంది, మీకు అక్కడే స్టాక్ చూసుకోండి. వర్మి కంపోస్ట్ కూడా ఎక్కువగా పెట్టుబడి లేకుండా మాత్రం బాగానే వస్తుంది, ఇబ్బంది లేదండి. ట్రై 700 రూపాయలు ఇస్తారు, 20 కేజీలు 700 ఇస్తాము. వాళ్ళు కష్టం చేసుకుని వాళ్ళు పెట్టుబడి లేకుండా లాభాలు తక్కువ అండి. అంటే ఈ విధంగా అన్నమాట. మళ్ళీ మేము మార్చి వచ్చేటప్పటికి చెట్లు కొట్టేస్తాం. వీటి కాయ ఎలా ఉంటుంది సార్? చాలా బాగుంటదండి, పిండి యాపిల్ లాగా ఉంటది. అది కావాలని మీకు కోసిస్తాను, కాయ చూడండి. మళ్ళీ వీటిని కోసిన తర్వాత ఏం చేస్తారు? ఈ చెట్లని కొట్టేస్తాం మేడం, కొట్టేసి చూడండి. సో ఇదైతే నేను చెప్పాను కదండి, కాశ్మీర్ గోల్డెన్ రెడ్ యాపిల్, అదే రేగి పండు అనమాట. సో అన్ని చూడడానికి ఒకేలాగా ఉన్నాయి, బట్ టేస్ట్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, సో వీటిని ఇంకా అన్నిటిని ఒకేలాగా సాగు చేస్తారు? అన్ని ఒకే విధంగా. ఈ 3 వేప నూనె ఎక్కువ స్ప్రే చేస్తాం, వర్మీ కంపోస్ట్ తప్పనిసరిగా వేస్తాం. 3 సీజన్లు వేస్తాం. ఈ పూత మొదలుకొని కాయ అయిపోయేలోపు 3 సార్లు వేస్తాం. చెట్టుకి 5 కేజీలు 10 కేజీల వరకు వేస్తాం. సో ఎన్ని మంత్స్ కి వస్తాయి సార్ కాయలు? 5 నెలల పంట అండి. 1 నెల రోజుల్లో పక్వానికి వచ్చేస్తాం అంతే. 1 నెలలో పూర్తి అయిపోద్ది. మళ్ళీ మార్చిలో పూర్తిగా 2 అడుగులు ఎత్తుంచి అన్ని ప్రూనింగ్ చేస్తాం. ప్రూనింగ్ చేసి కొంచెం మళ్ళీ స్ప్రే ఆపనను కానీ ఏదైనా కొట్టేసి బ్లైటాక్స్ కొడితే మళ్ళీ మనకి మే నుంచి మళ్ళీ బాగా ఇప్పుడు ఎంత ఉంది మేడం, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చూసుకోండి. దీనికి 2 అంతలు అవుతుంది ఒక చెట్టు. ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ చెట్టు ఇక్కడికి వస్తుంది, ఆ చెట్టు అట్లా వస్తుంది. అప్పుడు ఈసారి మేము 3 ట్రైలు దాకా వచ్చాం, ఈసారి 6 ట్రైలకు వస్తాం తప్పనిసరి. అందుకే వేప నూనె అన్ని నేచురల్ బాగా వస్తుంది, ఎలాంటి కెమికల్స్ లేకుండా. వీటికైతే ఏపాకు నూనె అంతే, వేప మాత్రమే యూజ్ చేస్తారనమాట. 30 సంవత్సరాల పంట మేడం ఇది. 30 సంవత్సరాల పంట. సో 30 మామూలుగా మీరు మొక్కేసినప్పుడు ఎలా వచ్చేసారు పంట? మొక్క మొదటి సంవత్సరం 10 కేజీల లోపే వచ్చింది మేడం. ఇది 3వ సంవత్సరం 4 ట్రైలు 3 ట్రైలు దాకా అయినాయి. యావరేజ్ ఇప్పుడు దీని మీద మేము 120 ట్రైలు 118 ట్రైలు కోసాం. 40 చెట్లు 30,000 వచ్చింది మేడం. 30,000 అంటే పెట్టుబడి లేకుండా 30,000 సంపాదించారు. సో మరి ఇలా కూడా పండించవచ్చు అని చెప్పేసి ఈ రోజు అయితే మీరు నిరూపించారు. 3 years క్రితం ఉంది మేడం, నాకు కావాలి బాగా పేరుంది. కాశ్మీర్ రెడ్ ఒక రకం వేసాను, 110 మొక్కలు 300 ట్రైలు దాకా కావాలి మార్కెట్కి వేసాను. బట్ మేము ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఇది 3వ సంవత్సరం ఇప్పుడు వేసి, ఇది మనకి ఇప్పుడు ఇక్కడ దగ్గర కాబట్టి బైపాస్ కి
మీరు చూస్తున్నారు కదండి, నేనైతే మిస్ ఇండియా రేగిపండు, బాలసుందరి రేగిపండు, కాశ్మీర్ గోల్డెన్ రెడ్ రేగిపండు అయితే టేస్ట్ చేయడం జరిగింది. సో ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నా చేతిలో ఆల్రెడీ టేస్ట్ చేశాను. ఒక్కసారి నాకు ఎందుకో టేస్ట్ చేయాలనిపిస్తుంది, అంత బాగున్నాయి అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. సో నాకైతే ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ అయితే ఉంది, మంచి తీపిగా అయితే ఇవి ఉన్నాయి. సో అదే విధంగా మీకు ఇంకోటి చూపించాలి. మనం ఇలా పట్టుకుంటుంటే మామూలుగా మనం మామిడి పళ్ళని ఇలా చూసాము, బట్ రేగి పండ్లు కూడా ఇలా ఉంటాయని చెప్పేసి ఇవైతే స్టార్టింగ్ స్టేజ్ మీద ఉన్నాయి. నిజంగా టేస్ట్ మాత్రం వేరే లెవెల్, వర్త్ అంటారు కదా, అలా ఉన్నాయి. సో ఆల్రెడీ నేనైతే చాలా టేస్ట్ చేశాను. సో ఇదైతే మిస్ ఇండియా గోల్డెన్ రెడ్ రేగి పండ్లు అయితే ఇవి. సో ఇక్కడ సుమారుగా మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి చూపిస్తారండి. ఇక్కడ సుమారుగా మొత్తం 40 చెట్లు ఉన్నాయండి. అవి ఎలా ఉంటాయి ఏంటి అంటే, సో ఇక్కడ అక్కడక్కడ ఖాళీ ప్లేసెస్ లో ఇలాంటి మొక్కలు వేశారు. ఇవి సుమారుగా 40 ఉన్నాయి. మరి చూసారు కదండి, పెట్టుబడి పెట్టకుండా లాభాలు ఎలా పొందొచ్చు అంటే ఈ రోజు మన వీడియో చూస్తే కంపల్సరీ తెలుస్తుందండి. ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే సో రైతులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడి పెట్టకుండా లాభాలు కూడా రావచ్చు, ఇలా కూడా తీసుకురావచ్చు అనేది కొత్త విషయాన్ని అయితే ఈరోజు మేము నేర్చుకున్నాం, మీ ముందుకి తీసుకొచ్చాం. బాలసుందరి రేగిపండు ఎలా ఉందో, సో కాశ్మీర్ గోల్డెన్ రెడ్ రేగిపండు టేస్ట్ ఎలా ఉందో చూసారు. సో కంపల్సరీ మీరు కూడా ఇలాంటి చెట్లని మిస్ కాకుండా, ఎక్కడ మొక్కలు ఉంటాయో అక్కడికి వెళ్ళేసి ఒకసారి అడగండి. ఇలాంటి చెట్లు ఉన్నాయనుకో కంపల్సరీ తెచ్చుకొని మీ ఇంటి చుట్టూ జస్ట్ చాలా మొక్కలు వేస్తాం, ఇవి కూడా వేయండి, చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతోనే మీ శివకుమారి.